ఏం చేస్తున్నారా అండి? చికెనా? అవును బేటా, చికెన్ కస్తూరి చికెన్ చేస్తున్నాను. దానికి కస్తూరి చికెన్కి కావాల్సిన ఐటమ్స్ చూస్తావా? పావు కిలో చికెన్కి కావాల్సిన ఐటమ్స్ కారం, ఉప్పు, పెరుగు, కస్తూరి మేతి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఫుడ్ కలర్ ఆరెంజ్, సాజీరా, కరివేపాకు, ఒక 3 దాల్చిన చెక్క, 3 ఇలాచి. చేద్దామా? మొదటిగా పెరుగు వేసుకున్నాను. ½ టీ స్పూన్ కారం సరిపడా, నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరిఫై 2 చెంచాలు, ½ టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. మొత్తం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనము కలుపుకొని మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి. ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టాలి. అవునా అండి? ½ అన్ అవర్ అయిపోయినాక ఒక చిన్న గిన్నె పెట్టుకొని గిన్నెలో 1½ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ½ అన్ అవర్ అయిపోయింది కదా, తీసుకోవాలి. ½ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొన్ని నీళ్ళు, మసాలా ఉండిపోయింది కదా, కొన్ని నీళ్ళు కడిగి ఈ విధంగా ఇందులో వేసేసి కలుపుకోవాలి. కస్తూరి మేతి ఈ విధంగా దానిపైన చల్లి కలపాలి. ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. ఈ విధంగా ఫుడ్ కలర్ని కలుపుకోవాలరా. ఈ విధంగా ఫుడ్ కలర్ లైట్ ఆరెంజ్ అవుతుంది, చాలా చక్కటి కలర్ అవుతుంది. ఈ విధంగా 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చూడరా పాప ఇంత చక్కగా అయిందో. నీళ్ళు మనం ఏం వేయక్కర్లేదు, అదే పెరిగేసాం కదా, ఊరుతుంది అన్నమాట. మిగిలిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఫుడ్ కలర్ ఒకటి ఈ విధంగా వేయాలి. ఫుడ్ కలర్, చెక్క, 3 ఇలాచీలు, సాజీరా,
ఈ కరివేపాకు 3 రెమ్మలు వేసి కలపాలి. వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ అయినాక మనము తీసి చూడాలి. చూసావా, ఉడికిపోయిందన్నమాట. దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్కి రెడీ.